ఈ నూతన సంవత్సరం కాబట్టి దేవుడు ఒక తలంపు నా మదిలోనికి తీసుకొని వచ్చినాడు. దాన్ని పంచుకునే ప్రయత్నము నేను చేస్తాను. మనిషి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక దర్శనం అనేది ఉండాలి. ఏముండాలి? దర్శనం. ఈరోజు మన అంశం అదే. నీకు దర్శనము ఉందా అని మనము ప్రశ్నించుకోవాలి. దర్శనాన్ని ఇంగ్లీష్లో మనం విజన్ అంటాం. విజన్ అంటే టు సీ, మనము చూడాలి. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఎందుకు జీవిస్తున్నానంటే దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చిండు, ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి నేను జీవిస్తున్నా అని చెప్పాలి మీరు. కాబట్టి ఒకవేళ దేవుడు మీకు ఆల్రెడీ ఏదైనా దర్శనం ఇస్తే దేవునికి స్తోత్రం. దర్శనం అంటే కలలో కనబడ్డది కాదు. దర్శనం అనేది జరగబోయేటువంటి విషయం. ఈ యొక్క వాక్యం అయిపోయేలోపు మీకు స్పష్టత వస్తుంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక దర్శనం అనేది ఉండాలి. ఈ రోజుల్లో చాలామందికి దర్శనం లేకుండా జీవిస్తున్నారు. ఒక విజన్ లేదు. ఎందుకు బ్రతుకుతున్నారు అని అంటే దేవుడు బ్రతికిస్తున్నాడు కాబట్టి బ్రతుకుతున్నామని కొంతమంది. ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటనంటే కొన్ని ఉంటాయన్నమాట. ఒక లిస్ట్ ఉంటుంది వాళ్ళకి, అవి నేను చాలా చేయాలి కాబట్టి నేను బ్రతికున్నా అని చెప్తా ఉంటారు. కానీ బైబిల్ అట్లా చెప్పడం లేదు. దేవుడు మనకి ఒక దర్శనం ఇస్తాడు. మన పట్ల దేవునికి ఒక దర్శనం ఉంటుంది. నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక విజన్తోనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మీకు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమైనా పర్వాలేదు. మరలా వినండి, మీరు ప్రార్థన చేయండి. మీకు ఖచ్చితంగా మన చర్చ్లో ప్రతి ఒక్కరికి దర్శనం అనేది ఉండాలి. ఖచ్చితంగా మనం దేవుని దగ్గర నుండి ఒక దర్శనాన్ని మనము పొందుకొని ముందుకు వెళ్ళాలి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం ఎవరైనా చదవండి. 29 చాలు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు అనేటువంటి మాట ఉంది. ఇంగ్లీష్లో ఇట్లా ఉంటుంది, వేర్ దెర్ ఈజ్ నో విజన్. వినండి జాగ్రత్తగా. వేర్ దెర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్ అని ఉంటుంది అన్నమాట. దర్శనం లేనప్పుడు జనులు ఏమైపోతారు? నశించిపోతారు. నశించిపోవడం అని అంటే అక్కడ వాడినటువంటి ఒక అర్థం ఏంటనంటే అసలు వారు ఏం చేస్తారో వారికి తెలియదు. అర్థమవుతుందా? అసలు వారు ఎటు వెళుతున్నారు, వారు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఒక ఏమంటారు, ఒక కట్టుబాట్లు అనేటివి ఏమి ఉండవు. ఇక దాంట్లో ఈజ్ మేడ్ నేకెడ్ అని ఉంటుంది. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఎట్లుంటుంది అని అంటే వేర్ దెర్ ఈజ్ ఏ నో ప్రాఫెటిక్ విజన్ అని ఉంటుంది. ప్రాఫెటిక్ విజన్ అంటే జరగబోయే దాని గురించినటువంటి ఒక దర్శనము గనక లేకపోతే ప్రజలు ఒక క్రమంలో ఉండలేరు, ఒక విధానంలో బ్రతకలేరు అనేటువంటి మాట. లేదా ద పీపుల్ ఆర్ డిస్కరేజ్డ్ అనేటువంటి మాట. దర్శనం లేకపోతే, ఎవరైనా సరే దర్శనం లేకపోతే మనిషి జీవితానికి అర్థమే లేదు. కాబట్టి ఈ మాట ఎవరి కొరకు రాయబడ్డది అని అంటే ప్రతి ఒక్కరి కొరకు రాయబడ్డది, ప్రతి ఒక్కరి గురించి రాయబడ్డది. ఈ దర్శనం అనేటువంటిది కేవలం నాయకులే కలిగి ఉండాలని ఏం కాదు, ప్రతి వ్యక్తి కదా. అక్కడ ప్రజలు అని వాడింది, పీపుల్ అనే మాట వాడింది. కాబట్టి ప్రజలందరికీ దర్శనం ఉండాలి. రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తికి ఏముండాలి? దర్శనం ఉండాలి. అయితే ఈ దర్శనము ఎవరిస్తారంటే దేవుడిస్తారు. ఇది మనం అనుకోని వచ్చేది కాదు, మనం కోరుకుంటే తెచ్చుకునేది కాదు. దేవుడిస్తాడు. దేవుడు ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు అనేది మనం ఈరోజు చూద్దాం. ఓకేనా? బైబిల్ గ్రంథంలో
దర్శనమును గురించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయితే దర్శనం అనేటువంటిది చూపించడం అన్నమాట. దేవుడు కొన్నిసార్లు కొన్నిటిని చూపిస్తాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చిండు అని అంటారు కదా. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చిండు. ఎక్కడ ఇచ్చిండు దర్శనం? కొన్నిసార్లు నిద్రపోయినప్పుడు కలలో దేవుడు దర్శనం ఇవ్వచ్చు. కొన్నిసార్లు ప్రార్థిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తుండగానే కూడా దేవుడు మీకు ఏదైనా ఒక దర్శనం ఇవ్వచ్చు. అంటే ఆ దర్శనము ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఉంటుంది. అర్థమవుతుందా? దర్శనం ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి ఉంటుంది. దేవుడు ఏం చేయబోతున్నాడు, లేకపోతే మన ద్వారా దేవుడు ఏం చేయించాలనుకుంటున్నాడు అనేటువంటి దేవుడు మనకి తెలియజేస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది సేవకులకి దర్శనాలు ఉన్నాయి. అందరి గురించి చెప్పడానికి వీలు కాదు, కానీ ఒక్క వ్యక్తి గురించి ఈరోజు మనము చూద్దాం. అంటే ఆయన గురించి చూస్తే కొంత మనకి క్లారిటీ వస్తుంది. ఎవరు అని అంటే బైబిల్ గ్రంథంలో నెహెమ్యా అనేటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు ఆయన? నెహెమ్యా గ్రంథంలో ఉంటాడు. ఓకేనా? ఎక్కడ ఉంటాడు? నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఈయన గురించి ఏం చెప్పబడుతుందంటే, బహుశా ఆయన చెరువులోనికి వెళ్ళిన తర్వాతనే, చెరువులోనికి వెళ్ళిరన్నగానే మీకు ఇజ్రాయెల్ చరిత్ర మీకు మైండ్లోకి రావాలి. అవునా? చివరి రాజు తర్వాత నెబుకద్నెజర్ వచ్చేసి ఏం చేస్తాడు? ఇశ్రాయేలీలందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ఎన్ని సంవత్సరాలు చెర? 70 years. గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివన్నీ, చాలా ఇంపార్టెంట్. 70 years కదా, 70 years ఆఫ్ ఎగ్జైల్ పీరియడ్. చెరలో ఉన్నటువంటి ఈ సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాలు అనేటివి ఇజ్రాయెల్ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఎందుకు ప్రాముఖ్యమైనట్టే, ఆ 70 సంవత్సరాలు వాళ్ళకి దేవుడు చాలా విషయాలు నేర్పించాడు. అయితే నెహెమ్యా బహుశా ఆ చెరకాలంలోనే పుట్టి ఉండొచ్చు అనేది కొంతమంది బైబిల్ పండితుల యొక్క ఆలోచన. అయితే ఈ నెహెమ్యా ఎవరు అని అంటే, ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. మీరు నెహెమ్యా గ్రంథాన్ని కనుక మీరు తీసినట్లయితే మీరు మొదటి 2 వచనాలు చూడండి. నెహెమ్యా గ్రంథం, ఎజ్రా తర్వాత ఉంటుంది నెహెమ్యా. చూడండి, ఈయన ఎక్కడున్నాడు? షూషను కోటలో ఉన్నాడు కదా. ఈయన జీవితం ఎట్లుందంటే బాగుంది, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండేటువంటి ఒక వ్యక్తి. ఆయన షూషను కోటలో ఉన్నాడు. ఆయన పని ఏంటిది? రాజుకి గిన్నె అందించేటువంటి వాడు, రాజుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే దేవుడు నెహెమ్యాకి ఒక దర్శనం ఇచ్చింది. దేవుడు నెహెమ్యాకి ఒక దర్శనం ఇచ్చింది. ఈ దర్శనం ఎలా వచ్చింది, ఎలా నెరవేర్చబడ్డది అనేది మనం చూసినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు దర్శనం ఎలా ఇస్తాడు, ఎలా నెరవేర్చబడతా అనేది మనకి అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి ఈ నెహెమ్యా యూదుడు కాబట్టి యూదులందరికీ కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే, నా దేవుడు, మై ల్యాండ్ అనమాట, నా భూమి, నా దేవాలయం. ఈ 3 వారికి చాలా ఇంపార్టెంట్. దేవుడిచ్చినటువంటి భూమి, ఇజ్రాయెల్ వాగ్దాన భూమి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క దేవాలయం, అర్థమవుతుందా? దేవాలయం వారికి చాలా ఇంపార్టెంట్. అలాగే తన ప్రజలు, అర్థమవుతుంది, మేము యూదులం, మేము ఇశ్రాయేలం అనేది వాళ్ళకు ఒకలాంటి అతిశయం అన్నమాట. మేము దేవుని యొక్క ప్రజలం అనేటువంటిది. కాబట్టి ఈయన ఇశ్రాయేలుడు కాబట్టి, యూదుడు కాబట్టి, యూదుల యొక్క పరిస్థితులను గురించి తెలుసుకోవడం వారి యొక్క చెప్పాలంటే వారి రక్తంలోనే ఉంటుందన్నమాట. వారు ఎక్కడున్నా కానీ నా ప్రజలు, నా దేశం ఎట్లా ఉంది అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి నెహెమ్యాకి ఒక సమాచారం వస్తుంది. ఏంటిది అని అంటే, యెరూషలేమును గురించినటువంటి సమాచారం. ఏంటిది ఆ సమాచారం అంటే, యెరూషలేము ప్రాకారములన్నీ కూడా ఏమైపోయినాయట? పడద్రోయబడినవి, దాని గుమ్మములన్నీ అగ్ని చేత కాల్చబడినవి అనేటువంటి మాట. గుమ్మములు కాల్చబడినవి, ప్రాకారములు పడద్రోయబడినవి. అంటే యెరూషలేము చుట్టూ ఏం లేదు? ప్రాకారం లేదు. ఒక ఇంటికి ఫెన్సింగ్ లేకపోతే ఎట్లుంటుంది? ఎప్పుడైనా ఎవరైనా వచ్చి దాడి చేయొచ్చు. అంటే ఓపెన్ అన్నమాట. ఎవరైనా ఏమైనా, అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, చాలా ఘోరం. అంటే అలాంటి సమయంలో ఎప్పుడైతే ఆ వార్త విన్నాడో నెహెమ్యాకు చాలా బాధ. అయ్యో,
నా పట్టణం, నా ప్రజలకి ప్రొటెక్షన్ లేదు, నా ప్రజలంతా బాధపడుతున్నారు అని చెప్పేసేసి ఆయన ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో ఆయన దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నారు. అర్థమవుతుందా? ప్రజల యొక్క పరిస్థితిని తనకు తెలిసినప్పుడు, తాను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనకు ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. దర్శనం ఎప్పుడు వస్తుందనంటే మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మీకు దర్శనాన్ని ఇస్తాడు. మీ జీవితం ఎప్పుడైతే ప్రార్థనతో నిండి ఉంటుందో, ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి ఉంటేనే మీకు దర్శనం ఉంటుంది. ఎందుకు చాలామందికి దర్శనం లేదు అని అంటే వారు ప్రార్థన చేయరు దేని గురించి కూడా. అర్థమవుతుందా? ఏ విషయాన్ని గురించి కూడా వారు పట్టించుకోరు. అసలు దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి ఆలోచన ఉండదు. ఇక నేను రక్షణ పొంది నీకు అయిపోయింది నాది అన్నట్టుగా ఉంటారన్నమాట. లేదు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నీ పట్ల దేవునికి ఒక దర్శనం ఉంది. ఆ దర్శనాన్ని దేవుడు నీకు తెలియచేయాలి. ఆ దర్శనం ఏంటిదో నీకు చెప్పాలని దేవునికి ఆశ ఉంటుంది. కానీ చాలాసార్లు మనకి దేవునికి అవకాశం ఇవ్వం. అయితే మనము దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో భారంగా మనం మొరపెడుతున్నప్పుడు ఆ భారమైనటువంటి ప్రార్థనలో నుండే దేవుడు మనకి దర్శనాన్ని ఇస్తాడనమాట. కాబట్టి ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఉండేటువంటి అవసరాన్ని ఈయన దృష్టికి తీసుకొని వచ్చి, అర్థమవుతుందా? అక్కడ ఉండేటువంటి అవసరం ఏంటిది? అవసరం యెరూషలేముకి ఏం లేవు, ప్రాకారం లేదు. ఏం లేదు, ప్రాకారం లేదు. అంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉండేటువంటి అవసరతని దేవుడు నీ మనసులోనికి తీసుకొని వస్తాడు. అర్థమవుతుందా? అవసరం ఏంటిది? ఇప్పుడు ప్రజలకు, నా చుట్టూ ఉండేటువంటి ప్రజానికానికి ఏం అవసరం ఉంది అనేది నీ మదిలోనికి దేవుడు తీసుకొని వస్తాడు, మీ ఆలోచనలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. అప్పుడు నెహెమ్యాకు అర్థమవుతుంది, దేవుడు నాకు ఏదో చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం ఏంటి తెలుసా? నీవు వెళ్ళి యెరూషలేము ప్రాకారాలను నువ్వు కట్టాలి. హల్లెలూయా. ఆయన క్లియర్ అయిపోయింది. నాకు దేవుడు ఒక దర్శనం ఇస్తున్నాడు. ఏంటిది? నేను వెళ్ళి యెరూషలేం ప్రాకారాలను నేను కట్టాలి. అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి దర్శనం. ఆయన ప్రార్థిస్తున్నాడు, తన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులను గమనిస్తున్నప్పుడు ఆయనలో దేవుడు భారాన్ని ఉంచినాడు. ఆ భారమే దేవుడు ఆయనకు చెప్తున్నాడు, ఇదిగో ఇదే నీ యొక్క దర్శనం. కాబట్టి ఆ ఎప్పుడైతే దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చినాడో ఆయనకు చాలా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నెహెమ్యా అనేసరికి నెహెమ్యా గోడ కట్టిండని మనకు గుర్తుంటుంది. అవునా? ఎందుకు? దేవుని యొక్క ఆయనను ఏర్పాటు చేసుకునేటువంటి ఏర్పాటు అదే. మీరు అనుకోవచ్చు గోడ కడితే అయిపోయిందా జీవితం అంతా అంటే, మొదట దేవుడు మనకిచ్చినటువంటి దర్శనాన్ని మనం నెరవేర్చినప్పుడు కొన్నిసార్లు మరొక దర్శనం దేవుడు ఇవ్వచ్చు. అంటే ఈ దర్శనం అనేది 1 నెల 2 నెలలు అయ్యే పని కాదు. కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది. కొన్నిసార్లు మన జీవితం కూడా అయిపోవచ్చు ఆ దర్శన నెరవేర్పు కొరకు. అర్థమవుతుంది? కాబట్టి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి దర్శనం చూడండి. వాల్ట్ డిస్నీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. డిస్నీ వరల్డ్ అని ఉంది కదా, విన్నారా? అవునా? అది చాలా పెద్దది. అదొక అద్భుతం అనుకోండి. కానీ అది ఓపెన్ అయినప్పుడు ఈ వాల్ట్ డిస్నీ అనేటైనా లేడు, చనిపోతాడు. అది ఓపెన్ కావడానికి 5 సంవత్సరాల ముందే చనిపోతాడు. ఆ ఓపెనింగ్ అప్పుడు ఒక ఆయన బాధతోని అంటాడనమాట, అయ్యో పాపం వాల్ట్ డిస్నీ ఒక దినాన్ని చూడలేకపోయిందంటే వాళ్ళ భార్య లేచి చెప్తుందట, ఆయన చూసినాడు కాబట్టే ఈరోజు ఇది ఉంది అని అంటాడు. అర్థమైందా? ఎప్పుడు చూసినాడు? ఆయన ఎప్పుడో చూసినాడు. నేను ఇలాగ చేయాలి అని అనుకున్నాడు. మేబీ అది కార్యరూపం దాల్చేలోపు ఆయన శారీరకంగా లేడు కావచ్చు, కానీ దాన్ని ఆల్రెడీ ఆయన చూసి, ఆ భార్య చెప్పిన మాటకి అందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. ఆయన చూసిండు ఆల్రెడీ దీన్ని, ఆయన ప్రత్యక్షంగా లేడు కావచ్చు. ఆయన చనిపోయిన 5 సంవత్సరాలకి ఆ డిస్నీ వరల్డ్ అనేది ఏమంటారు ఇనాగ్రేట్ అయిందంట, ఓపెన్ చేసినారు. అర్థమవుతుంది? కాబట్టి దర్శనం నెరవేర్చడానికి కొన్నిసార్లు సమయము పట్టొచ్చు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు, కొన్నిసార్లు జీవితకాలమైనా పట్టొచ్చు. నెహెమ్యా విషయంలోకి వచ్చేసరికి గోడ కట్టాలి అనేది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి దర్శనం. ఎప్పుడైనా సరే దర్శనము పర్సనల్గా ఉంటుంది. ఎవరి దర్శనం వారికే, ఎవరి దర్శనము వారికే.
అది స్పెసిఫిక్గా ఉంటుంది. దేవుడు స్పెసిఫిక్గా చెప్తాడు, ఇది నీ యొక్క దర్శనం, ఫలానా ప్లేస్లో ఫలానా వారికి ఈ కార్యం నువ్వు చేయాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే నీకు ఆ దేవుడు ఆ దర్శనం ఇస్తాడో నీ జీవితంలో నిజంగా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవంలోనికి నువ్వు వెళ్ళడము స్టార్ట్ చేస్తావు అనమాట. అప్పటి వరకు కూడా నీ బ్రతికి ఎట్లుంటుందని అంటే ఎటు గాలి సోకితే అటు వెళ్ళిపోతూ ఉంటావు అన్నట్టు. కానీ ఎప్పుడైతే దర్శనం వస్తుందో, దేవుడు నన్ను ఇందుకు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నేనేం చేస్తా, ఈ దర్శన నెరవేర్పు కొరకు నేనేం చేస్తా, ప్రయాసపడతా, ప్రార్థన చేస్తా అనేది. ఇంకా మనం దేన్ని పట్టించుకోం. అర్థమవుతుందా? నెహెమ్యా దేని గురించి ఇంకా ఆలోచించిన, ఆయన ఉద్యోగం ఉందా అంటే ఉంది, ఆయన మంచి స్థితిలోనే ఉన్నాడు, తనకు ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది? దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని నేను నెరవేర్చాలి. కాబట్టి రాజు దగ్గరకు పోతాడు, పోయి అడుగుతాడు అనమాట, ఏంటిది, నాకు దేవుడు ఈ భారాన్ని ఇచ్చినాడు కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి ఈ పని చేయాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు దానికి కావలసినటువంటి సామర్థ్యమును కూడా దేవుడు మనకి ఇస్తాడు, డైరెక్షన్స్ ఇస్తాడు, దానికి కావాల్సినటువంటి ప్రొవిజన్ కూడా దేవుడు మనకి ఇస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఆ దర్శనం నెరవేర్చడానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ కూడా దేవుడు మనకి చేస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాము, అంత పెద్ద దర్శనం ఎట్లా నెరవేర్చబడుతుంది? దేవుడు అన్నిటినీ సమకూరుస్తాడు కదా. విజన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రొవిజన్ ఉంటుంది. దర్శనం ఉంది అంటే ఆ దర్శనం నెరవేర్పుకు కావాల్సినటువంటివి అన్నిటినీ దేవుడు మనకి ఇస్తాడు. మనం అనుకోవచ్చు మనకు అంత సామర్థ్యం. నెహెమ్యా ఒక్కడు పోయి గోడ కట్టిండా? కట్టలేదు కదా. ఆయన కావాల్సినటువంటి వనరులను అన్నిటి దేవుడు సమకూర్చిండు. ఎక్కడి నుండి సమకూర్చిండు? సాక్షాత్తు రాజే అన్ని పర్మిషన్ కదా. ఆ దర్శన నెరవేర్పు కొరకు ఏమేమి చేయాలనేటువంటిది నెహెమ్యా మంచి ప్రణాళిక వేసుకుంటాడు. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఎలాంటి మెటీరియల్ కావాలి, అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ప్రజల సహాయం కావాలి, అధికారుల సహాయం కావాలి. కాబట్టి దాని అంతటి కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన అనుకున్న దానికంటే గొప్పగానే దేవుడు అక్కడ అన్ని అనుమతులను దేవుడు ఇచ్చేస్తాడు అన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన దర్శనం పని కొరకు అక్కడ వెళ్తాడు. నెహెమ్యా అక్కడ వెళ్ళింది, మీరు నెహెమ్యా గ్రంథం ఇవ్వడం చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ముందు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులన్నిటిని చూస్తాడనమాట. చూసిన తర్వాత అంత ఎస్టిమేషన్ వేసుకుంటాడు, ఈ పని చేయాలంటే ఇంత సమయం పడుతుంది కదా. ఎన్ని రోజులు కట్టిండ్రు? నెహెమ్యా 52 రోజుల్లో కట్టేసి కదా. ఒక్కొంతన అయింది ఆ పని? లేదు. దర్శనం ఎప్పుడు ఒక్కరితో నెరవేర్చబడదు. దర్శనం దేవుడు మీకు ఇవ్వచ్చు, కానీ మీకు సహకారులు అవసరం. అర్థమవుతుందా? నాకు దర్శనం ఉంది కావచ్చు, కానీ ఆ దర్శనం నెరవేర్పు కావాలంటే మీ అందరి సహకారం నాకు అవసరం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలంగా నేనేం చెప్తున్నానంటే, దేవుడు మీకేం దర్శనం ఇవ్వాలనుకుంటున్నాడు, మీరు వినడానికి సిద్ధంగా ఉండండి, చూడడానికి సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరం మీకు దర్శనం ఇస్తాడు. అది సంవత్సరానిక, మీ జీవిత కాలానిక, అది నేను చెప్పలేను. అది మీకు దేవునికి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఆ దర్శనము మన సంఘంలో ప్రతి ఒక్కరు ఎవరికి వారు ఒక దర్శనం కలిగి ఉండాలి. దేవుడు మీకు ఏం చేయమంటున్నాడు, ఏ పని కొరకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేది మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కాబట్టి దేవుడు నెహెమ్యాకి దర్శనం ఇచ్చినాడు. ఆ దర్శనానికి కావలసినటువంటి సిద్ధపాటు, దర్శనానికి కావాల్సినటువంటి నడిపింపు, దర్శనానికి కావాల్సినటువంటి వనరులు, వస్తువులు అన్నిటినీ దేవుడు, వ్యక్తులను కూడా దేవుడు ఆయనకి ఇచ్చినాడు. దర్శనం నెరవేర్పు జరిగిందా లేదా? జరిగింది. ఈ దర్శనం నెరవేర్చడంలో ఆటంకాలు వచ్చినాయా? ఆటంకాలు వచ్చినాయి. కాబట్టి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఇంకా హాయిగా సాఫీగా పూలబాటతో వెళ్ళిపోతామంటే అట్లా కుదరదు. కొన్నిసార్లు దేవుడే మనకు దర్శనం ఇచ్చినప్పటికీ అపవాది అనేకమైనటువంటి ఆటంకాలని తీసుకొని వస్తూ ఉంటుంది. కానీ వాటిని జయించి మనం ముందుకు వెళ్ళాలి. అర్థమవుతుందా? కాబట్టి నెహెమ్యాకి ఒక దర్శనం ఇచ్చిండు దేవుడు. ఏంటిదనంటే, నీవు గోడను కట్టాలి. దర్శనం ఎప్పుడైనా సరే దేవుడిచ్చింది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మోషే పట్ల దేవునికి ఒక దర్శనం, మోషే పట్ల దేవునికి ఒక ఆలోచన ఏంటి తెలుసా? ఇశ్రాయేలు జనాంగమును నువ్వు వాగ్దాన భూమికి తీసుకుని. మోషే గురించి ఆలోచించినాడు. ఏం చెప్తాం? మోషే అనేసరికి ఇశ్రాయేలుని ఐగుప్తు చెరలో నుండి బయటికి తీసుకొని వచ్చి, బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చింది మోషే అంట కదా. దేవుడు ఏం చేసినాడు? ఆయనకు ఒక దర్శనాన్ని ఇచ్చినాడు.
ఒక పని అప్పగించిన. ఏంటి తెలుసా? మోషే, నువ్వు నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, వారందరూ నువ్వు బయటికి తీసుకొని రావాలి. అదేం చిన్న పని? మోషే చాలా సాకులు చెప్తాడు కదా. క్లియర్ ఉంది, దర్శనం చాలా క్లియర్ ఉంది. ఏంటిది? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు జనాంగం లక్షల మంది నువ్వు ఏం చేయాలి? బయట తీసి. నేను ఒక్కని ఎట్లా చేస్తాను? నాతో ఏమవుతుంది? దేవుడు అన్నాడు, నీకు కావలసిన సామర్థ్యం నేను ఇస్తా. అర్థమవుతుందా? నీకు తోడుగా మీ అన్నయ్య అహరోన్ నేను నీకు తోడుగా ఇస్తా, కానీ ఈ దర్శనం మాత్రం ఖచ్చితంగా నువ్వు నెరవేర్చా. మోషే వెళ్తాడు, అద్భుతంగా ఫరో ఎదుట నిలబడి ఆయనతో మాట్లాడి, ఆ సంఘటనలన్నీ మీకు తెలుసు. అక్కడ కొన్ని తెగుళ్ళు వస్తాయి. ఎన్ని తెగులు? వెరీ గుడ్, బైబిల్ చదువుతున్నారు అయితే. 10 తెగులు. చివరి తెగులు ఏంటి? జ్యేష్ఠ కుమారుడు కదా, జ్యేష్ఠులందరూ కూడా సంహరించబడతారు. వారందరినీ బయటికి తీసుకొని వస్తారు. ఇశ్రాయేల్ జనాంగం అంతటినీ మోషే బయటికి తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత తొందరగానే అయిపోతుంది అనుకున్నట్టు ఆ దర్శనం తొందరగా నెరవేర్చబడతాను, కానీ 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మోషేకి 40 సంవత్సరాలు పట్టింది, నెహెమ్యాకి 52 రోజులే పట్టింది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మనకిచ్చేటువంటి దర్శనానికి తగినటువంటి సిద్ధపాటు, దర్శనానికి కావలసినటువంటి ప్రోత్సాహం, ఆ బలము, సామర్థ్యం అన్నీ దేవుడే సమకూరుస్తాడు. మోషే ఏంది? ఆయన నార్మల్ కదా, ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి. కానీ కొన్ని లక్షల మందిని 40 సంవత్సరాలు ఒకే నాయకుడు, 40 సంవత్సరాలు ఒకే నాయకుడు. మోషే మాట చెప్పిందంటే ఇక అంతే, ఫైనల్. ఇక ఎవరు దానికి ఎదురు చెప్పడానికి లేరు. ఈ దర్శన నెరవేర్పులు ఆటంకాలు రాలేదా? వ్యతిరేకతలు రాలేదా? వచ్చినాయి. సొంత వారు కూడా ఆయనకి తిరస్కరించారు కదా. మిరియాము, అహరోన్లు కూడా కొంచెం అపోజ్ చేసినారు మోషే. అవును, ఇశ్రాయేల్ కూడా తిరుగుబాటు చేసి. కానీ మోషేకి ఒక స్పష్టత ఉంది. ఏంటి తెలుసా? ఈ దర్శనము దేవుడే ఇచ్చింది కాబట్టి దీన్ని నేనేం చేయాలి? నెరవేర్చాలి కదా. నెరవేర్చిండా? నెరవేర్చింది కదా. వాగ్దాన భూమిలోనికి ఆయన వెళ్ళలేదు, కానీ అక్కడి వరకు తీసుకొని వెళ్ళింది దేవుడు. కాబట్టి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనము ఖచ్చితంగా నెరవేరుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా నెరవేరుతుంది. దర్శనము నెరవేర్చబడకుండా మనం పోం, గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని మనం నెరవేర్చే ఈ లోకాన్ని విడిచి పోవాలి. అవునా? ఆ తర్వాత యెహోషువకి దేవుడు ఒక దర్శనం ఇచ్చింది. ఏంటిది? ఇశ్రాయేలులందరినీ నువ్వు ఏం చేయి? ఆ వాగ్దాన భూమిలోకి తీసుకొని పోయి ఎవరిది వాళ్ళకి, ఎవరి భూభాగం వారికి నువ్వు పంచి ఇవ్వాలి. చేసినాడా? చేసింది. ఎన్ని యుద్ధాలు! మోషే ఒక్క యుద్ధం చేసినట్టు కూడా మనం చూస్తామా? చేసిన యుద్ధాలు, ప్రార్థన చేసింది కదా. అమాలేకీయులతోని ఒక యుద్ధం జరిగినప్పుడు మోషే కొండెక్కి ప్రార్థన చేసింది. యెహోషువ యుద్ధం చేసి, అక్కడ కూడా యెహోషువ యుద్ధం చేసినాడు. యెహోషువ గ్రంథంలో కూడా యెహోషువ ఒక వారియర్. అర్థమవుతుందా? ఆయన ఒక యోధుడు. మోషే గొప్ప నాయకుడు. ఆయన నడిపించడం కదా. ఈయన యుద్ధాలు చేయాలి, ముందుండి నడిపించాలి. ఆయనకిచ్చిన సామర్థ్యం ఆయనకిచ్చిన పిలుపు అది. ఈయనకిచ్చిన పిలుపు ఇది, నీకిచ్చిన పిలుపు నీది. అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరికి దేవుడు దర్శనం ఇచ్చినాడు. ఆ దర్శనము నెరవేర్చబడ్డది. నోవాతో దేవుడు అంటాడు, నువ్వేం చేయాలి? ఓడగట్టాలి. నోవా అనేసరికి మనకు గుర్తొచ్చేది ఓడ. చాలా సమయం పట్టింది. మనం పర్టికులర్గా చెప్పలేం, కానీ సంవత్సరాలే పట్టింది. కొంతమంది 120 అంటారు, 70 అంటారు, 90 అంటారు, కానీ బాగా టైం అయితే పట్టింది అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థించాలి. ప్రభువా, నా పట్ల మీకున్న దర్శనం ఏంటి? ఆ దర్శనాన్ని నాకు తెలియచేయండి. దేవుడు దర్శనాన్ని ఎప్పుడు ఇస్తాడు? మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనకి దర్శనాన్ని ఇస్తాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు.
ఆ భారాన్ని బట్టి దేవుడు నీకు చెప్తాడు, ఇదిగో ఇది నేను నీ ద్వారా చేయాలనుకుంటున్నా. ఆ క్లారిటీ మీరు కలిగి ఉన్నారనుకోండి, మీ జీవితంలో నిజంగా చాలా సంతోషంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఎట్లుంటుందో తెలుసా, జనులు కట్టులేక తిరుగుదురు అనేటువంటి మాట. చూడండి, హబక్కూకు గ్రంథంలో ఒక మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. హబక్కూకు గ్రంథం, హబక్కూకు 2వ అధ్యాయం 2వ వచనం. హబక్కూకు 2:2. తీయలేదా? చదవండి. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయం పలక మీద స్పష్టముగా రాయం. దేవుడు నీకు ఏదైతే దర్శనం ఇచ్చిండో ఆ దర్శనాన్ని నువ్వు ఏం చేయాలట? స్పష్టంగా రాయాలి. మీరు హైదరాబాద్లో వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనిపిస్తాయి కదా, మనం స్పీడ్గా పోతున్నా కానీ మనం దాన్ని చదివేస్తాం. చదువుతారా? అంటే ఎట్లుంటాయి అవి? అంత పెద్దగా ఉంటాయి అన్నమాట. అవునా? అంటే పరిగెత్తువాడు కూడా అంటే స్పీడ్గా పరిగెత్తు కూడా చదవగలరు. అంత స్పష్టంగా ఉండాలి. మనకు దర్శనం ఎట్లుండాలి? అంత స్పష్టంగా ఉండాలి. అంత హోర్డింగ్లు మీరు ఇంట్లో పెట్టుకోమని కాదు, కానీ ఆ దర్శనం యొక్క విషయం మీకు ఏముండాలి? అంత స్పష్టంగా ఉండాలి. అంటే మీరు ఎంత స్పీడ్లో ఉన్నా కానీ, మీ లైఫ్లో ఎంత హడావుడి ఉన్నా కానీ, మీ దర్శనం మర్చిపోవద్దు. నీ దర్శనం ఏంటిది? మర్చిపోవద్దు. నువ్వు ఏ టెన్షన్లు ఉన్నా, ఎంత స్పీడ్గా పోతున్నా దర్శనము మర్చిపోదు. అక్కడ ఇంకొన్ని మాటలు, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ దర్శనము నెరవేర్చబడుతుంది. నిర్ణయ కాలం అనేది ఉంటుంది. ఆ నిర్ణయ కాలం వరకు మనం ఏం చేయాలి? పని చేస్తూ ఉండాలి. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యం వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చు. ఖచ్చితంగా ఆ దర్శనము నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డల, ఈ దినాన మీకు చెప్తున్నటువంటి విషయం ఒకటే, మన సహవాసంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగతమైనటువంటి దర్శనం కలిగి ఉండాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు, ప్రభు సన్నిధిలో ఏ విధంగా మొరపెడతారో నాకు తెలియదు, కానీ మీకు ఒక దర్శనం ఉండాలి. మిమ్మల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి స్పష్టత మీకు ఉండాలి. నాకు దేవుడిచ్చినటువంటి దర్శనం అర్థమవుతుందా? మీరు చెప్పాలి, నాకు ఈ దర్శనాన్ని ఇచ్చినాడు కాబట్టి ఈ దర్శనం కొరకు నేను ఏం చేస్తా? ప్రయాసపడతా, ప్రార్థిస్తా, నేను పోరాడుతా అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ దర్శనాన్ని మన జీవితంలో ఒక పర్పస్ కదా. ఎందుకు బ్రతుకుతాం? గాలి బ్రతుకులు మనం. ఏమి తిందామా, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం కాదు, వద్దిగా అట్లాంటి సార్లు. అవునా? మొదట దేవుని రాజ్యం, మొదట ఆయన. ఎప్పుడైతే మొదట ఆయన అని అనుకుంటామో మన జీవితంలో సమస్తము చక్కబడి, మనకు దర్శనం లేదు, ఒక భారం లేదు, ఒక గురి లేదు, కాబట్టే మన జీవితంలో నిజమైనటువంటి ఆనందము, సంతోషము లేదు. మీరు ఏ విధంగా దేవుని సన్నిధిలో నిలబడతారు చెప్పండి? అసలు ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు ఏ ముఖం పెట్టుకొని మనం దేవుని ఎదుట నిలబడతాం? ఏం చేసినామని, ఏం చేసినవా నా కోసం అంటే ఏం చెప్తాం మనం? ఏదైనా ఉండాలి కదా. అవునా? నెహెమ్యాని అడుగుతుంటే, ప్రభువా నేను గోడ కట్టినా అంటాడు. నోవాని అడిగితే నువ్వు చెప్పినట్టు నేను ఓడ కట్టినా అంటాడు. మోషని అడిగితే నువ్వు చెప్పినట్టు నేను ప్రజలని బయటికి తీసుకొచ్చినట్టు. యెహోషువ చెప్తే నేను అంటాడు, నీ ప్రజలను నేను వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టినట్టు. మనం ఏం సమాధానం ఇస్తాం? మీరేం సమాధానం ఇస్తారు? దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు ఆలోచన చేయండి. కాముగా ఉండొద్దు. ఇక్కడ నా ముందు కాముగా ఉంటే పర్వాలేదు, కానీ దేవుని ఎదుట కాముగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి దయచేసి ఈ కొత్త సంవత్సరంలోనైనా సరే
ప్రభు సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క దర్శనాన్ని మీరు పొందుకోవాలి. దర్శనము కలిగిన వారిగా మనము జీవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా ఒక నిమిషం ప్రభు సన్నిధిలో.